మా ప్రవళిక ఒక అతన్ని ప్రేమించింది సార్. వాడేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా? ఇంతకీ ఎవరతను? మన మినిస్టర్ గారి చెల్లెలు రాజేశ్వరి గారి కొడుకు. వాట్? అవును సార్, అతను కూడా మా ప్రవళికని ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. మరి అబ్బాయి మంచోడేనా? అవును సార్, విజయ్ చాలా మంచివాడు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇదే విషయం మాట్లాడదామని రాజేశ్వరి గారిని కలుద్దామని ఇంటికి వెళ్ళాము. ఆవిడేమన్నారు? ఇంట్లోనే ఉండి కూడా లేనని చెప్పించింది సార్. ప్రవళిక, ప్రేమ ఎప్పుడు చెడ్డది కాదు. కానీ నువ్వు ఆ ఇంట్లో అబ్బాయిని ప్రేమించావు చూడు, అది మంచిది కాదు. ఒక్క ఇన్సిడెంట్లో ఏం జరగబోతుందో తెలిసినప్పుడు నువ్వు ప్రయత్నించి దండగా. సార్, ఒక్క నిమిషం. ఈ పెళ్లి జరగాలి సార్. ఎందుకు మంజు అంత పట్టుపడుతున్నావు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసి కూడా నువ్వు రిస్క్ చేయబోతున్నావు. అది అర్థం కావట్లేదు నీకు? లేదు సార్, ఈ పెళ్లి జరిగి తీరాలి. ఎందుకంటే ఈ విషయం సత్యకి తెలుసా? ఇంతవరకు తెలియదు సార్. సరే, నీ ప్రాబ్లంని కాలానికి వదిలే, అంతే. రండి, డ్రాప్ చేస్తాను. ప్రవళిక, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అన్నపూర్ణ? పిల్లలు ఇంకా రాలేదని వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను. వాళ్ళు పిల్లలా? పిడుగులు ఆ రాజేశ్వరి గారి కొంప మీద పడ్డానికి వెళ్ళారు కదా. నువ్వంత షాక్ అవ్వాల్సిన పని లేదు. నీ కూతుళ్ళేంటో వాళ్ళ కథలేంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏయ్ కాకి పిల్ల, నీ చెల్లెలి చేయి పట్టుకుని ఆ రాజేశ్వరి గారింటికెళ్ళి నా చెల్లెల్ని చేసుకుంటారా లేదా అని అడగడానికి వెళ్ళావా? అడగగానే అడ్మిషన్ ఇవ్వడానికి అదేమైనా కాలేజ్ అనుకుంటున్నావా? మినిస్టర్ గారి ఇల్లు. కోట్లకి పడగలెత్తిన రాజేశ్వరి గారెక్కడా? కూడు గూడు సరిగ్గా లేని నీ చెల్లెలెక్కడా? మణిమ్మ గారు, ఏం మాట్లాడుతున్నారో కాస్త ఆలోచించుకుని మాట్లాడండి. విలువలేని మీతో మాట్లాడడానికి ఆలోచించి మాట్లాడాలా? ఏం అన్నపూర్ణ, కనీసం నీ చిన్న కూతురికైనా పెద్దలు కుదిర్చిన సంబంధం చేయవా? ఇలాగే ఉన్న వాళ్ళ ఇంటి మీద పడి ప్రేమించమని ప్రేమ పాఠాలు చెప్తున్నావా? ఏ తల్లైనా అలా చెబుతుందా మణిమ్మగారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటా గొడవ? గొడవ కాదండి, ఈ ప్రవల్లికంట మినిస్టర్ గారి మేనల్లుణ్ణి ప్రేమించిందంట. ఈ పిల్ల కథంతోనే పెళ్లి చేయాలని మంజు గారు రాయబారం నడుపుతున్నారు. ఈ అన్నపూర్ణేమో మన ఇంట్లో కూర్చుని అప్పుడే కోట్లకి పడగలెత్తినట్టు కలలు కంటోంది. పగటి కలలంత మంచివి కావని చెప్తున్నాను. అమ్మ మంజు, మన ప్రవల్లిక మినిస్టర్ గారి మేనల్లుని ప్రేమిస్తుందా? నిజమేనమ్మా? నిజమే మామయ్య గారు. చూసారా చూసారా ఎంత ధైర్యంగా నిజం చెప్తుందో? ఏ ఎస్ఐఎన్ పొగరు. ఆ సీఐని చూసుకుని మనల్ని పక్కన పెట్టి మన ఇంటికి మొచ్చదేస్తున్నారు. మణిమ్మగారు, నా కూతుర్లు మీ ఇంటికి ఏమచ్చా తేలేదు. మా బాధలేవో మేం పడుతున్నాం.
ప్రేమించిన నేరానికి పిల్లనైతే దూరం చేసుకోలేం కదా. పరువు తక్కువ పనిచేసినప్పుడు అలాంటి కూతురు ఉంటే ఏంటి, చస్తే ఏంటి? ఆ!